హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ముగ్గు ఇలా వేసాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఏం రెసిపీ చేస్తున్నాను అనుకుంటున్నారా? టమాటా రైస్ అయితే చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసి హోల్ గరం మసాలా వేయాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది కొద్దిగా మగ్గాక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నింటిని కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గే వరకు వేసుకొని నేనేం చేశానంటే టమాటా ప్యూరీ వేసుకున్నాను. కొంతమంది టమాటా ముక్కలే వేసుకుంటారు. నేనైతే మిక్సీ గ్రైండ్ చేసుకుని అదే కచ్చాపచ్చాగా చేసుకొని వేసాను. ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది దీనికైతే, అందుకనేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా వేసాను. మనం టమాటా ప్యూరీ మగ్గితే ఆయిల్ అనేది బయటికి కనిపిస్తుంది. అదే ఒక హింట్ అనమాట. ఇందులోనే గరం మసాలా, ధనియా పొడి వేసుకొని కొద్దిగా మగ్గించుకున్న తర్వాత వాటర్, ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఆ కొలత ప్రకారం అయితే వేసుకున్నాను. తర్వాత బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అవి కూడా వేసేసాను. వాటర్ మసలేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. మనం వేసుకునే మసాలాలను బట్టే అరోమా చాలా బాగా వస్తుంది. ఇది సేమ్ బిర్యానీ టేస్ట్లా ఉంటుంది. ఎందుకంటే హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా, అందుకోసం బిర్యానీ టేస్ట్ అయితే ఉంటుంది. ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకోవచ్చు. ఉడికించిన శనగలు కానీ, బఠానీ కానీ, మిల్ మేకర్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. వేయించుకున్న ఆలూ చిప్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇది కొద్దిగా ఉడికాక మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంట్లో స్వీట్ కార్న్ ఉడికించి వేసుకున్నాను. కొద్దిగా సైడ్ డిష్లా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఏవైనా వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎమ్మి ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ. తినడానికైతే రెడీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ కీప్ స్మైలింగ్.